ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. ప్రభాస్ గారు వాళ్ళ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్కి రేంజ్ రోవర్ ఇచ్చారని, పే కూడా సుమారు లక్షల్లో ఉంటుందని చెప్పేసి కూడా బాగా వింటూ ఉంటాం. నాకే తెలుసు 5,000 రూపాయలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఏంటి, నేను కూడా చూస్తున్నప్పుడు 3,000 కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ ఇన్కమ్ గ్యాప్ ఇంత షార్ట్ నుంచి. అండ్ ఐ నో సమ్ ట్రైనర్ హూ ఇస్ చార్జింగ్ 7.5 lakhs per month. అంటే సెలబ్రిటీస్కి ఇస్తున్నారా లేకపోతే నార్మల్? సెలబ్రిటీస్ టాప్ మోస్ట్ ట్రైనర్. మీరు కూడా ప్రెసెంట్ ఏ సెలబ్రిటీస్కి? ప్రస్తుతం కార్తికేయ గారికి ట్రైన్ చేస్తున్నాను. ఇంకొక 6 monthsలో షూట్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 6 pack కంప్లీట్లీ. బిగ్గెస్ట్ బాడీ ఎవర్ సీన్ ఆన్ హిమ్. పుష్ప అల్లు అర్జున్ గారికి కూడా ఒకప్పుడు ట్రైన్ చేశారని కూడా. నేను చేసిన జిమ్కి వచ్చారు ఒక 1 month. సో ఆ టైం పుష్ప 1 షూటింగ్ అప్పుడు. కొంతమంది కామెంట్స్ ఎట్లుంటాయంటే, అరే ఎంత త్రూ స్టిరాయిడ్స్ వచ్చాయిరా బాబు, సో ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల. ఎవరైనా నేను ఏం వాడకుండా 30 kgs మజిల్ పుట్ ఆన్ చేసేసాను 6 monthsలో అన్నారు అంటే ఈజ్ యూజింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ డే ఉందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనో లేకపోతే ఏదో కొట్టేసి సో దాని ప్రకారం చేస్తూ ఉంటారు. యూనిలాటరల్ రోస్ అని ఎగ్జాంపుల్ బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వర్కౌట్స్లో. యాక్చువల్లీ అది సైంటిఫికల్గా వర్కే అవ్వదు. ప్రతి ఒక్కటి జిమ్ములు అదే చేస్తున్నారు. అది చూసినప్పుడల్లా నవ్వుకుంటాం మేము లోపల. అది వాడెవడో లేదు బయటకే నవ్వుతాం. డెడ్ లిఫ్ట్స్ అనేది ఎక్కడ ఫేమస్ అయిందో చెప్పనా? మన నాగార్జున గారు ఇంత ఏజ్ వచ్చినా కానీ డెడ్ లిఫ్ట్స్ అనేది కూడా సూపర్ గా లిఫ్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ వీడియో చూసి అందరు చేయడం మొదలెట్టారు. అబ్బా 100 kgs లేపేస్తున్నారు అనుకుంటున్నారు. ఆ 100 kgs ఎలా లేపుతున్నాడు అనేది ఎవరు చూడరు. ఇంత చిన్న టెక్నిక్ బ్రో, సింపుల్ లాజిక్. డెడ్ లిఫ్ట్స్ చేసే విషయంలో కూడా చాలా మంది ఇంజురీ కన్సర్న్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి. అందరూ స్విచ్ గ్రిప్ పట్టుకుంటారు. బట్ బోత్ హ్యాండ్స్ కి సేమ్ మొబిలిటీ ఉండదు. ఐ కెన్ టర్న్ దిస్ ఈజీలీ. బ్యాక్ కి కొట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం, కొంతమంది అయితే ఇలా పట్టుకుంటారు. సో డిఫరెన్స్ ఏమొస్తూ ఉంటుంది? సో ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫోర్ ఆర్మ్ మజిల్స్ అని ఎంగేజ్ అవుతాయి. ఓకే, అందుకే మీరు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారంటే మామూలుగా ఛార్జ్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ. జిమ్స్ లో వర్కౌట్ చేసేటప్పుడు దే టైట్ డ్యూ టు హార్ట్ అటాక్ అని చెప్పేసి మనం విన్నాము, కొన్ని చూసాము. ఎవరైనా నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ బ్లడ్ వర్క్ అడుగుతాను. ప్రోటీన్ షేక్స్ వల్ల కిడ్నీస్ పాడైపోతూ ఉంటాయి. మిల్క్ నుంచే గీ వస్తుంది. ప్రోటీన్ వచ్చేది కూడా మిల్క్ నుంచే. హౌ కమ్ గీ ఈస్ హెల్దీ అండ్ ప్రోటీన్ ఈస్ నాట్ హెల్దీ? ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ సంబంధించి టిప్స్ అనేది కూడా ఇస్తూ సో వాళ్ళు వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకడు పెట్టాడు కాఫ్ ట్రైన్ చేస్తే హార్ట్ హెల్దీగా ఉంటుందా. నేను ఓపెన్ అడిగా, ఏమన్నా రోడ్ వేసిన కాఫ్ నుంచి హార్ట్కి. అశ్వగంధ శీలాజిత్ వాడితే టెస్టోస్టెరాన్ పెరిగిద్దని ఇప్పుడు ఊదర కొడుతున్నారు. అవును, యాక్చువల్లీ నో. అశ్వగంధ అనేది ఏం చేస్తుంది అంటే జిమ్కి వచ్చే వాళ్ళు సో చాలా మంది అమ్మాయిలైనా కానీ లెగ్స్ ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు లెగ్స్ చేయకుండా న్యాచురల్గా అప్పర్ బాడీ పెంచుదామంటే పెరగదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన సెలబ్రిటీ ఫిట్నెస్ కోచెస్ ఎలా ఉంటారో తెలుసా? మరి సెలబ్రిటీస్కి వాళ్ళ ఒక బాడీ స్ట్రక్చర్ కానీ వాళ్ళు బిల్డ్ చేయడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు. అసలు అలాంటి బాడీ షేప్ రావాలి అని అంటే యూజువల్గా నార్మల్ హ్యూమన్స్ అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో సో నార్మల్గా ఉన్న వాళ్ళకి అది సాధ్యమేనా? సో ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ అనేది కూడా నా మైండ్లో బోల్డ్ అని రన్ అవుతున్నాయి. మరి వాటి అన్నిటికి కూడా ఆన్సర్స్ ఇవ్వడానికి మరి సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ రమేష్ చంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి ఆ సీక్రెట్స్ ఏందో, సెలబ్రిటీ సీక్రెట్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ రమేష్ బ్రో. హలో బ్రో. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మొత్తం మార్నింగ్ బాగా జిమ్ చేసి వచ్చినట్టున్నారు, ఫేస్లో గ్లో ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఆఫ్ ఆఫ్ వల్ల వచ్చిన గ్లో అన్నా? ఎక్కువసేపు పడుకున్నారా? ఎక్కువసేపు నిద్ర. ఓకే, నైస్. అండ్ సెలబ్రిటీస్కి ఫిట్నెస్ కోచ్ అనేటప్పటికి మా అందరి మైండ్లో గుర్తొచ్చేది ప్రభాస్ గారు వాళ్ళ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్కి రేంజ్ రోవర్ ఇచ్చారని, లేకపోతే మంచి మంచి కార్స్ వేరే వాళ్ళ సెలబ్రిటీస్ ఇచ్చారని, అండ్ పే కూడా సుమారు లక్షల్లో ఉంటుంది అని చెప్పేసి కూడా బాగా వింటూ ఉంటాం. ఇది నిజమేనా? నిజమేనా? సో ప్రభాస్ గారు ఇచ్చింది లక్ష్మణ్ రెడ్డికి. అది నిజమే. రేంజ్ రోవర్. బాహుబలి మూవీ అప్పుడు. ఓకే. అండ్ మీరు కూడా ప్రెసెంట్ ఏ సెలబ్రిటీస్కి? ప్రస్తుతం కార్తికేయ గారికి ట్రైన్ చేస్తున్నాను. ఇంకొక 6 monthsలో షూట్ స్టార్ట్ అవుతుంది. దానికోసం రెడీ అవుతున్నాను. అది కూడా 6 pack కంప్లీట్లీ. ఇంకా అంటే బిగ్గెస్ట్ బాడీ ఎవర్ సీన్ ఆన్ హిమ్. యు మీన్ ఇన్ సైజ్? బల్క్ అంటే నాట్ ఫ్యాట్, మస్కులర్గా.
Okay. అంటే ఇంతకుముందు మూవీస్లో మీరు చూసినప్పుడు ఈ వాజ్ అరౌండ్ 79 kgs, నౌ ఈస్ టచింగ్ 89. ఇంకా దాన్ని పుష్ చేస్తున్నాం. ఇంకా పుష్ చేస్తున్నారు. యా. మాకు యూజువల్గా అంత హీరోస్లో ఒక ఫిట్నెస్, ఒక మంచి మస్కులర్ బాడీ మీరు అంటూ ఉంటే నాకు మైండ్లో గుర్తొచ్చింది ఎవరంటే ఆ కెప్టెన్ అమెరికా బాడీ ఉంటుంది. అది ఎట్లుంటుంది అసలు? క్రిస్ హెమ్స్వర్త్. క్రిస్ ఈవెన్స్, సారీ. క్రిస్ ఈవెన్స్ది బాడీ చూసేటప్పటికి అమ్మ, నాకు మీరు చెప్తూ ఉంటే కార్తికేయ గారిని ఆ పోస్టర్లో గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. అట్లే ఉండబోతుందా? సిమిలర్ ఆల్మోస్ట్. ఓకే. సో మీకు ఏంటంటే హీజ్ ఆల్సో అరౌండ్ 6 feet ఉన్నారు కాబట్టి ఫ్రేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది. కొంచెం సైజ్ తీసుకురావాలి, ఇంకా వస్తుంది. సో యూజువల్గా డేలో ఎంతసేపు వర్కౌట్స్ అనేది చేస్తూ ఉంటారు? అరౌండ్ 1.5 hour to 2 hours. లోవర్ బాడీ అయితే టైం ఎక్కువ పడుతుంది. సో అప్పర్ బాడీ కొంచెం తొందరగా అయిపోతుంది. విత్ వార్మప్ ఇంక్లూడెడ్ అరౌండ్ 1.5 hour to 2 hours పడుతుంది. 1.5 hour to 2 hours. ఏంటంటే ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద హీరోస్ని కానీ హీరోయిన్స్ని కానీ చూస్తూ ఉన్నామంటే సో వాళ్ళ అరే మాకు కూడా అట్లా బాడీ తెచ్చుకోవాలి, ఆ బాడీని చూసే వచ్చే ఆఫర్స్ కానీ సో దాని తర్వాత అట్లుంటాయి అన్నమాట. సో దానికోసము యూజువల్గా సెలబ్రిటీస్ ఎంత కష్టపడుతూ ఉంటారు. అది లైఫ్ స్టైల్ అండి. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ చాయిస్ ఎలా ఉంటుంది అంటే ఇది తింటే నా బాడీ బెటర్ అవుతుందా, బెటర్ అవ్వదా, స్పాయిల్ అవుతుందా అనే సింపుల్ చాయిస్తో వాళ్ళు రన్ అవుతూ ఉంటారు డే అంతా. మేము ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఇస్తాం, కంపల్సరీ అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడో వీక్లీ వన్స్ లేదా 10 daysకి ఒకసారి చీట్ మీల్ ఉంటుంది. సో డైట్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారో అంత ఇంపార్టెంట్. తర్వాత ఎందుకంటే వర్కౌట్ అనేది మా చేతిలో ఉంటుంది. 1 hour 45 minutes ఏంటి మా దగ్గర ఉంటారు కాబట్టి మేము చేపిచ్చేస్తాం. మిగతా డే అంతా మీరు ఎలా స్పెండ్ చేస్తారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. దీనికన్నా కూడా దాని మీద కంట్రోల్ ఎక్కువ ఉండాలి. అది కష్టం బ్రో, మా లాంటి వాళ్ళకైతే అసలు ఫుడ్ తీసిందంటే అబ్బా ఎప్పుడు తినాలనిపిస్తే ఎట్లా అంటే తినొచ్చు, అస్సలు కంప్లీట్గా సేజ్ లాగా ఏం తినకుండా కూర్చోవాలని ఏం లేదు. మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇప్పుడు 80-20 రూల్ అని ఒకటి ఉంటుంది. 80% ఫుడ్ మీరు క్లీన్గా తిని 20% మీకు నచ్చింది తిన్నారనుకోండి ఏం కాదు. అది రివర్స్ అయితే ప్రాబ్లం. ఓకే. యూజువల్గా అంతంత బాడీస్ మెయింటైన్ చేయడం, ఒక్కసారి చూపించి ఫోటోషూట్ చేసేసి ఒక 1 month ప్రాజెక్ట్ ఆ బాడీకి తగ్గట్టు ఉండి రెడీ చేసాం అంటే ఓకే, కానీ దాని తర్వాత మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటారు? అదే ఇంకా అది లైఫ్ స్టైల్ అంతే. ప్రాపర్గా తినాలి, ఎవ్రీడే వర్కౌట్ చేయాలి, రిలాక్సేషన్ టైం అనేది తక్కువ ఉంటుంది, వర్క్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా అంటే షూటింగ్ అయిపోయింది కదా అని చెప్పి అన్నీ ఏది పడితే అది తింటా ఉన్నారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఓకే. ఇంతకు కార్తికేయ గారికి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బాడీ బిల్డ్ చేస్తున్నారు? 2.5 years అవుతుంది. 2.5 years నుంచి. కానీ ఆయన ఫస్ట్ నుంచి బాడీ మీద మంచి కాన్షియస్ ఉన్న పర్సన్. RX100లో కూడా చూసాం. అవును, ఫస్ట్ మూవీ నుంచి బాడీ. కాకపోతే ఏంటంటే మేము ఇద్దరం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా ఒక మూవీ కూడా షూట్ అవ్వలేదు. సో ఎవరు చూడలేదు అనమాట ఏం చేసాం అనేది. ఓకే. ఇంతకుముందు రిలీజ్ అయిన 2 movies కూడా బిఫోర్ లాక్డౌన్ షూటింగ్ కంప్లీట్ అయిన మూవీస్. అది దాని తర్వాతనే మేము వర్క్ చేయడం మొదలు పెట్టాము. మంచి ప్రాపర్ టైం దొరికింది మాకు. ఓకే, బాడీ బిల్డ్ చేయడానికి మంచి ప్రాపర్ టైం. సో ఇప్పుడు ఏంటంటే దానివల్ల కొన్ని స్క్రిప్ట్స్ ఇది ఇప్పుడు నా ఫిజిక్కి సెట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. అవునా? అవును, చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లవర్ బాయ్ లాగా హీరోయిన్ వెనకాల పడతా తిరుగుతా అంటే ఇప్పుడు సెట్ అవ్వదు. సో మ్యాన్లీగా ఉండే స్క్రిప్ట్స్ మాత్రమే ఆయన చేయాల్సి వస్తుంది. అలాంటివే చూస్ చేసుకుంటున్నారు. ఈ రీసెంట్గా బజే వాయు వేగం అని చెప్పేసి వచ్చింది కదా, అది కూడా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయింది. ఓకే ఓకే. బెదుర్లంక కన్నా ముందు బజే వాయు వేగం స్టార్ట్ అయింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయింది, రిలీజ్ మొన్న అయింది. ఓకే. మన రీసెంట్ పుష్ప అల్లు అర్జున్ గారికి కూడా ఒకప్పుడు ట్రైన్ చేశారని కూడా ఆయన నేను చేసిన జిమ్కి వచ్చారు ఒక 1 month. సో ఆ టైం పుష్ప 1 షూటింగ్ అప్పుడు జస్ట్ నేను ఒక 1 month చూసాను, అంతకుమించి చూడలేదు. దాని తర్వాత ఐ క్విట్ దట్ జిమ్, నేను వచ్చి ఫ్రీలాన్సర్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఒక 1 month చూసింది ఆయన జర్నీ. సో అప్పుడు ఏదో లుక్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు, మరి మేబీ సమ్ క్లైమాక్స్ షాట్ ఏదో సంథింగ్, ఐడియా లేదు కరెక్ట్గా. ఓకే. యూజువల్గా సెలబ్రిటీస్ అనేవాళ్ళు సో ఫిట్నెస్ కోచెస్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు బాడీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మడం, అరే వీళ్ళు బాగా ట్రైన్ చేస్తారు కదా అని అనుకునే టైప్లో మాత్రం ఉండరు. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ క్యాల్కులేటెడ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు కార్తికేయ గారు నా దగ్గరకు వచ్చే ముందు ఫర్ 4 years ట్రైనర్ ఎవరు లేకుండా వర్కౌట్ చేశాడు. ఆయనకి ఏ ట్రైనర్ నచ్చలేదు. చాలా మంది అప్రోచ్ అయ్యారు, నేను వర్కౌట్ చేపిస్తానంటే వీళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసు ఆయన ఫిక్స్ అయిపోయి ఆయనంతటా ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంకి నేను ఆ జిమ్కి వెళ్ళా 360కి. ఆయన ఏదో మిస్టేక్ చేస్తుంటే నేను కరెక్ట్ చేశాను అనమాట. తర్వాత కాన్వర్జేషన్ పెరిగి హీ బికమ్ ఎ క్లయింట్. సో వచ్చినప్పుడు ఏంటంటే హీ వాంటెడ్ టు ట్రైన్ ఓన్లీ ఫర్ 3 months.
అది కాస్త ఇప్పుడు 2.5 years అయింది. నవ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ గోన్ లీవ్ యూ, ఇంకా నాకు లైఫ్కి నువ్వే ట్రైనర్ అని అలా మారిపోయింది అనమాట. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే యూ కాంట్ ఫూల్ అరౌండ్, 100% నాలెడ్జ్ ఉండాలి. మనం ఏం చెప్తున్నామో దాని వెనకాల లాజిక్ ఉండాలి. ఏది పడితే అది చేపించేసి ఏదో ఒకటి అమ్మ టయర్డ్ అయిపోయారు కదా హ్యాపీ ఫీల్ అవుతారులే అని యాక్ట్ చేయలేము. ప్రాపర్ సైన్స్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటేనే వాళ్ళు ఉంటారు. ఓకే. సో డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆ డైట్ ప్లాన్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్. సో సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు మీరు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. డెఫినెట్లీ. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ మూవీకి ఏ లుక్ కావాలనేది మాకు ఒక ఐడియా ఇవ్వమంటాం. ఇప్పుడు 6 monthsలోనే ఎంత టైం ఫ్రేమ్ ఉంది దాన్ని బట్టి వీళ్ళు డిజైన్ ఏ డైట్. ఇప్పుడు బల్క్ అవ్వాలి అంటే ఒక కైండ్ ఆఫ్ డైట్, లేదు కంప్లీట్ స్ట్రెడెడ్ అయిపోవాలి లైన్స్ దాకా కనిపించాలంటే ఇంకొక రకమైన డైట్. ఓకే. సో వర్కౌట్ సిమిలరే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బీట్ బల్కింగ్ ఆర్ కటింగ్, మేజర్ చేంజెస్ డైట్లోనే వస్తాయి. కాదు బ్రో, ఏంటంటే మంచి బాడీ బిల్డ్ చేసి ఇన్ని రోజులు కష్టపడి చేసిన తర్వాత సో కొంతమంది కామెంట్స్ ఎట్లుంటాయంటే అరే ఎంత త్రూ స్టిరాయిడ్స్ వచ్చాయిరా బాబు, సో ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది అంటే ఎంతవరకు ట్రూ అంటారు? కండలు రావాలంటే స్టిరాయిడ్స్ వేసుకోవాలా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఎంత టైం ఫ్రేమ్లో తీసుకొచ్చారనేది చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు షార్ట్ టైంలో వచ్చిందంటే డెఫినెట్లీ ఏదో ఒకటి వాడాల్సిందే, వాడకుండా అయితే నాట్ పాసిబుల్. లేదు ప్రొలాంగ్ టైం ఒక 5 years నుంచో 10 years నుంచో కంటిన్యూస్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం న్యాచురల్గా పర్ ఇయర్ 7 pounds ఆఫ్ మజిల్ మాత్రమే బిల్డ్ చేయగలం. సో 7 pounds ఈజ్ అరౌండ్ 3.5 kgs. ఇంకా దాన్ని స్ట్రెచ్ చేస్తే మ్యాక్స్ 11. అంతకుమించి న్యాచురల్గా ఎంత జెనెటికల్లీ గిఫ్టెడ్ అయినా కానీ మీరు బిల్డ్ చేయలేరు. ఎవరైనా నేను ఏం వాడకుండా 30 kgs మజిల్ పుట్ ఆన్ చేసేసాను 6 monthsలో అన్నారంటే ఈజ్ యూజింగ్ సంథింగ్, అక్కడే తెలిసిపోతుంది. సో ఏంటంటే మనకి జెనెటిక్ పొటెన్షియల్ అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ బాడీకి జెనెటిక్ పొటెన్షియల్ న్యాచురల్గా చేయడానికి మాక్సిమం ఇస్ 11 lbs. దట్ ఈస్ అరౌండ్ 4.8 kgs మజిల్ అంతే. బట్ 4.8 kgs మజిల్ అంటే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఆన్ బాడీ. మనం 4 kgs అనుకుంటాం కానీ చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. న్యాచురల్గా అయితే అంతే పాసిబుల్. ఓకే. అంటే ఈ సెలబ్రిటీస్కి ఎవరికైనా అని మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సో ఎనీ డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారా? డిఫికల్టీస్ అంటే అంతా ఏం లేదు, కొంతమందితో టైం ప్రాబ్లం వచ్చేది. సో అదొకటే కానీ మిగతా ఏం లేదు. టైం ప్రాబ్లం అంటే టైంకి వచ్చేవాళ్ళు కదా? టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఓకే. ఒక్కొక్కసారి పొద్దున ఎప్పుడో చెప్పి మధ్యాహ్నం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, అలా వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. ఈయనతో ఏం ప్రాబ్లం లేదు లేండి. కార్తికేయతో ఆన్ టైం, మా అయితే ఒక్క 5 minutes లేట్ అవుతాడు అంతే. ఓకే. యూజువల్గా ఏ టైమ్స్లో వర్కౌట్స్ చేస్తుంటారు? నేను అరౌండ్ 11:30-12కే రమ్మని చెప్తాను. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే జిమ్ ఎంటీ ఉంటుంది ఆ టైంకి. పీక్ అవర్స్లో వచ్చారంటే ఈ ఫొటోస్ గోలని ఎక్కువైపోతుంది నాకు కదా. సెలబ్రిటీస్ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సెల్ఫీ అంటారు లేదా ఏదో ఒకటి మాట్లాడతారు, ఇంకా అది కాన్వర్జేషన్. ప్రతిసారి ఏమైందంటే ఇంతకుముందు నేను మార్నింగ్ వచ్చినా కానీ చేయించేవాడిని, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే నేను వెళ్ళి వీఆర్ ఇన్ బిట్వీన్ సెషన్ కమ్ లేటర్ అనేవాడిని. నేను విలన్ అయిపోతున్నా అక్కడ. ఇంక అందుకని వద్దు కార్తిక్, కమ్ ఎట్ 11:30 or 12, ఎవరు ఉండరు, ఉన్నా కానీ 2-3 members ఉంటారు, ప్లెజెంట్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా టైం అలా షిఫ్ట్ చేసాం. ఓకే. అంటే రీసెంట్ టైమ్స్లో ఫిట్నెస్ కోచెస్ ఒక ప్రొఫెషన్గా మలుచుకొని కూడా చాలామంది ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. సో ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇన్ కమింగ్ డేస్లో? సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఫీల్డ్ చూస్ చేసుకోండి. లేదు డబ్బులు వస్తాయి అనుకుని అయితే మాత్రం రాకండి. డబ్బులు ఏంది బ్రో, రేంజ్ రోవర్ ఇచ్చారు మరి నేను చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్న ట్రైనర్ పేరు లక్ష్మణ్ రెడ్డి. లక్ష్మణ్ రెడ్డి ఆ రేంజ్కి రావడానికి అరౌండ్ 18 years or 16 years పట్టింది. ఆయన మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచిన తర్వాత త్రూ రానా హీ మెట్ ప్రభాస్. ఓకే. సో ఇది స్టోరీ. సేమ్ స్టీల్లోనే వర్క్ చేశారు ఆయన కూడా. సో ఆ రేంజ్కి రావడానికి చాలా టైం పట్టింది. మాకు తెలుసు ఒకనొక టైంలో మాకు గుడ్లు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కాకపోతే ఏంటంటే వీ వర్ లిటరలీ ప్యాషనేట్. ఏదైనా కానీ ఇదే మా ఫీల్డ్ అనుకున్నాము ఓపిక్గా. ఇంకోటి ఏంటంటే నాకు అన్నీ వచ్చు అనుకున్నాము అంటే ఈ ఫీల్డ్ పనికిరాదు. ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది, ఎవ్రీడే చదువుతూనే ఉండాలి, నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి, కమ్యూనికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చదివినంత మాత్రాన సరిపోదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏదైతే చదువుతామో అందరు నాలెడ్జ్ అంటారు, యాక్చువల్లీ అది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కాదు. దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేసుకుంటాం అనేది నాలెడ్జ్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మన ఇంటెలిజెన్స్. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎంతవరకు క్లయింట్ మీద ఇంప్లిమెంట్ చేయగలవు అంత స్కిల్ నీకుంటేనే ట్రైనర్ అవ్వు. ఓకే. లేకపోతే వద్దు. సో దీని నుంచి ఏంటంటే ఓన్లీ ఎట్ ద టాప్ మనీ ఉంది. నాకే తెలుసు 5,000 రూపాయలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఏంటి, నేను కూడా చూస్తున్నప్పుడు 3,000 కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. యా డెఫినెట్లీ. సో ఏంటంటే ఇన్కమ్ గ్యాప్ ఇంత షార్ట్ నుంచి, అండ్ ఐ నో సమ్ ట్రైనర్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month.
రియలీ? యా, పేర్లు వద్దులే కానీ ఓకే. దెర్ ఈస్ సమ్మన్ ఇన్ హైదరాబాద్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month. అంటే సెలబ్రిటీస్కి ఇస్తున్నారా లేకపోతే నార్మల్? 100% సెలబ్రిటీస్కే సెలబ్రిటీస్. టాప్ మోస్ట్ ట్రైనర్. ఓ మై గాడ్. సో ఆయనది ఎలా ఉంటుందంటే ఇయర్లీ హీ చార్జెస్ 75 lakhs. సో ఇఫ్ యూర్ పేయింగ్ మంత్లీ అగైన్ ఇట్స్ డిఫరెంట్. భయ్యా హైటెక్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు భయ్యా 75 లక్షలతో. ఉన్నారు, పే చేసే వాళ్ళు ఉన్నారు. ఈ యాస్లో అరౌండ్ 5 to 7 clients ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్. ఇప్పుడు వన్స్ మీకు ఆ టేస్ట్ తెలిసింది అనుకోండి, ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు. సో ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ 2019. నేను ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ షార్ట్ గ్యాప్ తర్వాత. అప్పుడు నేను 18,000 తీసుకున్నాను. నౌ ఇట్ వెంట్ ఇంటూ 10 or 15 times అయింది. బట్ దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే, అయితే ల్యాక్స్లోనే ఉందన్నమాట. యా, దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే. సో ఏంటంటే వన్స్ మీకు ట్రైనింగ్ నాలెడ్జ్ ఉంది, ఇఫ్ యూ క్యాన్ ఇంప్లిమెంట్ ద నాలెడ్జ్ కరెక్ట్లీ యూ విల్ గ్రో. ఓకే. లేదు ఏదో 4 వేరే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఏదో 2 బుక్కులు చదివేసి వచ్చి ట్రైనర్ అయిపోదాం అంటే రాకండి. నేను కొంతమంది నాకు ఆన్లైన్లో మెసేజ్ చేస్తారు. సో ఒకళ్ళు ఏంటంటే నాకు నెక్ పెయిన్ వస్తుందని చెప్పి నా ట్రైనర్కి చెప్తే నేను పక్కన వాటర్ తాగడానికి వెళ్తే వాడు గూగుల్లో కొట్టి చెప్తాడు నాకన్నా. సో ఇలాంటి వాళ్ళు ట్రైనర్లు అవ్వకండి. గూగుల్ ఏంటంటే ఇట్ రన్స్ ఆన్ 2 algorithms. 2 wordsని కలిపి కొట్టామంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది 100% యాక్యురేట్ అయితే అవ్వదు. మీ ఏ 2 words మీ పేరు నా పేరు కలిపి కొట్టినా మీ గూగుల్లో ఏదో ఒకటి వస్తుంది. బ్రో, ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ట్రైనర్ అయిపోదాం అని అయితే రాకండి. అండ్ చాలామంది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో, సో ఈరోజు మజిల్ డే ఉంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ డే ఉందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనో లేకపోతే ఏదో కొట్టేసి సో దాని ప్రకారం చేస్తూ ఉంటారు, అంటే ట్రైనర్ అనేది అవసరం లేకుండా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను పెట్టినా కానీ నా వీడియోస్ చూసినా వర్కౌట్ హైలైట్స్ మాత్రమే పెడతాను. ఎంటైర్ వర్కౌట్ నేను పెట్టను. దాన్ని బేస్ చేసుకొని మీరు వర్కౌట్ ప్లాన్ చేసుకోలేరు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు నేను డైట్ గురించి మాట్లాడినా నేను 1 minute ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను? ఇట్స్ నాట్ 100%. సో వాటిని చూసి ఫాలో అవుదాం అనేది అదేంటి అంటే వీ హ్యావ్ నాలెడ్జ్ అని చూపించడానికి ఒక వే అంతే. లేదా ఎవరికన్నా ఆల్రెడీ 90% తెలిసి ఒక 10% దే ఆర్ లాగింగ్ అనేవాడు హెల్ప్ తీసుకోవచ్చు ఆ వీడియో నుంచి. ఒక న్యూ కమర్ వాటిని చూసి స్టార్ట్ చేయడం అయితే ఇట్స్ రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ వాల్యూ ఫ్రీగా చేయరు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా కదా, దీనికి వాల్యూ ఉంది అంటే అది ఫ్రీగా చేయరు. వాడు యూట్యూబ్లో పెడుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఆఫ్ వాల్యూ. సింపుల్ లాజిక్. వాల్యూ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ సెట్ ఆఫ్ వర్కౌట్స్ నేను ప్రాపర్గా చేపిస్తే బాడీ ఇలా వస్తుంది అని నాకు తెలుసు. నేను అది ఫ్రీగా యూట్యూబ్లో ఎందుకు పెడతా? పెట్టాను కదా. ఇప్పుడు నేను పెడితే ఇక్కడ నుంచి నేను వాల్యూ తీసేసినట్టు. ఇఫ్ సంబడీ ఈస్ పేయింగ్ మీ సో మచ్ అమౌంట్ ఎవ్రీడే నా టైంకి వాళ్ళు డబ్బులు కడుతున్నప్పుడు నేను అది ఫ్రీగా ఎలా ఇస్తాను? సింపుల్ లాజిక్. అందరూ ఏమనుకుంటారంటే అబ్బా యూట్యూబ్లో చూసేసి నేర్చేసుకుంటాను. నో, యూట్యూబ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్. వాటిని చూసి బేస్ చేసుకోకండి. ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే యూనిలాటరల్ రోస్ అని ఎగ్జాంపుల్ బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వర్కౌట్స్లో. యాక్చువల్లీ అది సైంటిఫికల్గా వర్కే అవ్వదు. ప్రతి ఒక్కటి జిమ్ములు అదే చేస్తున్నారు. అది చూసినప్పుడల్లా నవ్వుకుంటాం మేము లోపల, అది వాడెవడో లేదు బయటకే నవ్వుతాను. నేను కూడా ఒకటి ఉన్నాను, నాకు భయం వేస్తుంది. వాడెవడో ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఒక వర్కౌట్ చేస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఇప్పుడు కొన్ని వర్కౌట్స్ నేను చేపిస్తాను. నేను ఎందుకు చేపిస్తున్నానో నాకే తెలుసు. సేమ్ నువ్వు చేస్తే నీకు ఆ ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు కార్తికేయ గారికి ట్రైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సెలబ్రిటీస్కి చేపించే వర్కౌట్స్ అండ్ అది మాత్రం బయటికి మాత్రం తెలియదా? వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ఉండబోతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ క్లయింట్కి ఇప్పుడు మీరు జనరల్గా జిమ్కి వెళ్ళారంటే మీకు ఒక బేసిక్ వర్కౌట్ చెప్పేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్ సంబడి లైక్ కార్తికేయ ఇస్ కమింగ్, మేమేం చేస్తామంటే ముందు వీ చెక్ హిస్ బాడీ, ఎక్కడెక్కడ మజిల్ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ టిష్యూ ఫామ్ అవ్వలేదు, వాటి మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాం. మీకంతా ఆన్ సైట్ డైరెక్ట్ ట్రైనింగ్ అయితే రాదు కదా. మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, డూ దిస్ అంటాడు. వాడేదో 4-5 వర్కౌట్లు పెడతాడు, డన్ ఫర్ ద డే అంటాడు. వాళ్ళది అలా కాదు కదా. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలో దాని మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈయనకు ఫస్ట్ యాంటీరియర్ పెల్విక్ ట్విస్ట్ ఉండేది, దాని మీద వర్క్ చేశాను. లెగ్ మొబిలిటీ అస్సలు లేదు. నౌ హీ కెన్ కంప్లీట్లీ స్క్వాట్ టు గ్రౌండ్ అండ్ కమ్ అప్. సో ప్రతిదీ ఏంటంటే ఆన్ పాయింట్ టైలర్ మేడ్ ఉంటుంది. పర్సనల్ ట్రైనింగ్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీనివల్లనే. ఇప్పుడు ఇంకొకటి అందరు ఏమనుకుంటారు, డెడ్ లిఫ్ట్ అంటే ఒక సర్టెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇలా లెగ్స్ పెట్టాలి, ఇలా చేయాలి. నో, ఒక్కొక్కరు బాడీ టైప్ బట్టి అది మారిపోతుంది. అవునా? యా. ఈ డెడ్ లిఫ్ట్స్ అనేది ఎక్కడ ఫేమస్ అయిందో చెప్పనా?
మన నాగార్జున గారు ఇంత ఏజ్ వచ్చినా కానీ డెడ్ లిఫ్ట్స్ అనేది కూడా సూపర్ గా లిఫ్ట్ చేస్తూ ఉంటారని Actually, చెప్పేసి ఆ deadlifts- వీడియో చూసి Yeah. అందరు చేయడం మొదలెట్టారు. సో నాగార్జున గారిది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఒకటి ఆయన చేసేది సుమో డెడ్ లిఫ్ట్. సో ఇట్స్ నాట్ రాంగ్, బట్ మేము ఏంటంటే ఇన్ బాడీ బిల్డింగ్ మేము బాడీ టు వెయిట్ రేంజ్ ఎక్కువ ఉండాలని చూస్తాం. సుమో అంటే లెగ్స్ వైడ్ పెడతాం. Yeah. వైడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే రేంజ్ తగ్గుతుంది. మ్మ్. సో నార్మల్ రేంజ్లో ఇఫ్ యూ క్యాన్ లిఫ్ట్ 150, వైడ్ రేంజ్లో యూ కెన్ లిఫ్ట్ 200. ఓకే. సో అందరు ఏంటంటే అబ్బా 100 kgs లేపేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ 100 kgs ఎలా లేపుతున్నాడు అనేది ఎవరు చూడరు. అమ్మో, ఇంత చిన్న టెక్నిక్ బ్రో. సింపుల్ లాజిక్. Okay. ఇప్పుడు రేంజ్ తగ్గిపోయింది, యా. నీ షార్ట్ డిస్టెన్స్ అయిపోయింది, ఈజీ కదా. అదే నార్మల్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ 100 kgs చేయమంటే అయిపోతారు. ఓకే. సో ఎవరైనా కానీ వీడి దిస్ డెడ్ లిఫ్ట్ అంటే మేము ఫస్ట్ స్టాండ్స్ చూస్తాం. ఓకే, ఏ స్టాండ్స్లో నార్మల్ కన్వెన్షనల్ అయితే వావ్, సుమో అయితే బ్రో లైట్. ఓకే. అంటే ఈ డెడ్ లిఫ్ట్స్ చేసే విషయంలో కూడా చాలా మంది ఇంజురీ కన్సర్న్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి కదా. యా, ఫార్మ్ అండ్ టెక్నిక్. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పాను, బాడీ టైప్ బట్టి ఫార్మ్ అండ్ టెక్నిక్ మార్చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ప్రొనేషన్ సూపర్నేషన్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రొనేషన్, దిస్ ఇస్ సూపర్నేషన్. అందరూ స్విచ్ గ్రిప్ పట్టుకుంటారు, బట్ బోత్ హ్యాండ్స్కి సేమ్ మొబిలిటీ ఉండదు. ఐ కెన్ టర్న్ దిస్ ఈజీలీ. మీలో మీకే ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఒకదానికి మొబిలిటీ ఉంటుంది, ఒకదానికి ఉండదు. సి దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సో మీరు అది చెక్ చేసుకోవాలి, ఏది సూపర్నేట్ చేయాలి, ఏది ప్రొనేషన్ చేయాలి అనేది. తర్వాత ఏంటంటే మన స్పైన్ న్యూట్రాలిటీ ఎలా ఉంది, యాంటీరియర్కి ట్విస్ట్ అయి ఉందా, పోస్టీరియర్కి ట్విస్ట్ అయి ఉందా, పెల్విక్ ట్విస్ట్ ఏమైనా ఉందా, అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఫీమర్ లెంత్ ఎక్కువ ఉందా, బోన్ లెంత్. నాకేదో సైన్స్ క్లాస్ సేమ్ ఇలానే ఉంటుంది. వై వి చార్జ్ సో మచ్ అనేది ఓకే, దిస్ ఇస్ ద రీజన్ అనమాట. సో ఇంత పర్టికులర్గా లిటరల్లీ నేనైతే వర్కౌట్ చేసేటప్పుడు మీ ఫింగర్ ఇలా ఉందా ఎలా ఉందా కూడా చూస్తాను. యా, ఎన్నోసార్లు నేను ఇది కరెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు యూజువల్గా ఎప్పుడైనా కానీ మనము బ్యాక్కి కొట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం, కొంతమంది అయితే ఇలా పట్టుకుంటారు. సో డిఫరెన్స్ ఏమొస్తూ ఉంటుంది? సో ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫోర్ ఆర్మ్ మజిల్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి. ఓకే. సో వెన్ ఎవర్ యూ పుల్ యూ కెన్ సీ మై బైసెప్ యా కమింగ్ అవుట్. దీన్ని అవుట్ సైడ్ చేశాను అనుకోండి, అంత ఫ్లెక్షన్ రాదు. సో మోస్ట్లీ ఇట్స్ ఆన్ లాట్స్. సో అలా అనమాట. ఈ చిన్న చేంజ్ లోనే చాలా డిఫరెన్స్ అంటే విచ్ వన్ ఈస్ కరెక్ట్, ఇలానా లేకపోతే ఇలానా? ఇట్ డిపెండ్స్ ఆన్ వర్కౌట్. ఓకే. ఏ వర్కౌట్ కనేది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లాట్ పుల్ డౌన్ అన్నారంటే ఐ వుడ్ సే దిస్. ఇప్పుడు చెస్ట్ ప్రెస్ అన్నారంటే ఇలా కాదు, ఇది బెటర్. ఓకే. సో అట్లా వర్కౌట్ బట్టి టెక్నిక్ మారిపోతూ ఉంటుంది. ఒక వర్కౌట్ చేయించేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్న తర్వాత గో అంట. అందుకే ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకోవడానికి మాకు ఉండేది అరౌండ్ 30 seconds to 1 minute. అందుకే మీరు లక్షల్లో చార్జ్ చేస్తున్నారంటే మామూలుగా చార్జ్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు ఇంత చార్జ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత చార్జ్ చేస్తున్నారు. నేను సింపుల్గా ఏంటంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వన్, ఇది రీజన్ అని. కమ్ ఫర్ ఎ డెమో సెషన్, మీకే అర్థమవుతుంది. ఇప్పటిదాకా నా దగ్గరికి డెమో వచ్చి రిటర్న్ వెళ్ళినోడు లేడు. ఓకే. ఒక ఆయన అయితే దుబాయ్ నుంచి వచ్చి డెమో తీసుకొని he went back, he paid for online training, he is training with me now. రీసెంట్ టైమ్స్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. సో ఎంత అంటే కరెక్ట్గా ఎంత న్యాయం చేయగలుగుతారు మీరు ఆన్లైన్ ట్రైనింగ్? ఇప్పుడు ఎవరికైనా జిమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, యా జస్టిస్ చేయొచ్చు. ఇఫ్ ఈజ్ అ న్యూ కమర్, నో వీ కెనాట్. ఇప్పుడు ఒక న్యూ కమర్ ఎవరైనా జిమ్కి వస్తున్నారు అంటే ఇఫ్ సమ్వేర్ అరౌండ్, ఇప్పుడు విజయవాడ గుంటూరు నుంచి ఉంటారు, నేను పర్సనల్గా ఏం చెప్తానంటే కమ్ డౌన్ టు హైదరాబాద్ ఫర్ ఎ వీక్. నీకు 1 monthకి చేసే వర్కౌట్స్, ఫార్మ్స్ అండ్ టెక్నిక్స్ అన్ని నేను నేర్పిస్తాను. దెన్ గో అండ్ ట్రైన్. ఐ విల్ బీ ఆన్ వీడియో కాల్, ఐ విల్ చెక్ యువర్ ఫార్మ్, దిస్ విల్ వర్క్. అంటే ఏంటి, వారానికి ఒకసారి వచ్చి నేర్చుకుని? వారానికి ఒకసారి కాదు, 1 week వస్తే దట్ విల్ వర్క్ ఫర్ లైక్ 4 months or 5 months. ఉన్నారా వచ్చి 4 days నేర్చుకొని వెళ్ళిన చాలా మంది ఉన్నారు. ఇంకా అంతే, వాళ్ళు దే ఆర్ ప్యాషనేట్, ప్రాపర్ ట్రైనర్ కావాలి. నేను ఓపెన్గానే చెప్పేస్తా, నేను వీడియో కాల్లో ఎంత చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఒక 1 week ఇక్కడ ఉన్నారు అంటే ఐ విల్ ట్రైన్ యూ ప్రాపర్లీ, మీకు అన్నీ అర్థమవుతాయి, 90% అట్లీస్ట్ అర్థమవుద్ది. దెన్ యూ కెన్ గో అండ్ ట్రైన్ బ్యాక్. అప్పుడు వీడియో కాల్ ట్రైనింగ్ చేయొచ్చు అని చెప్తాను. న్యూ కమర్కి అయితే ఐ వుడెంట్ సజెస్ట్ ఆన్లైన్. మొన్న ఒక లేడీ మాట్లాడింది, వాళ్ళ డాటర్కి ఆన్లైన్ ట్రైనింగ్ కావాలని. షీ ఈస్ విల్లింగ్ టు పే. ఐ సెడ్ నో మ్యామ్, ఫస్ట్ థింగ్ షీ 16 అంటున్నారు, ముందు జిమ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆన్లైన్లో అసలుకే అర్థం కాదు. యూ బెటర్ మీ దగ్గరలో ఉన్న జిమ్లోనే ఎవరైనా మంచి ట్రైనర్ ఎత్తుకొని వెళ్ళండి. ఏదో డబ్బులు వచ్చేస్తాను కదా పదే చెప్పేస్తాను నేను అని మాత్రం అనను. నేను అవ్వదు అంటే అవ్వదని చెప్పేస్తాను. ఎట్లయిపోయిందంటే స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంటారు కదా, సో అది బ్రెయిన్లోకి ఎక్కుతుందా లేదా అనేది కూడా అర్థం కాదు. అండ్ మోరో స్కూల్ ఏముంది బ్రో, అంతా థియరీయే కదా. ఇక్కడ థియరీ ఏముంది చెప్పండి, మొత్తం ఆన్ ఫ్లోర్ కదా, మొత్తం ఆన్ ఫ్లోర్. సో అంత ఈజీ ఏం కాదు, బట్ ఇఫ్ సంబడీ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ అవుట్, ఎస్ జస్టిస్ చేయొచ్చు.
ఓకే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే. కొత్త వాళ్ళకి మాత్రం అస్సలు చేయలేం. చాలామంది సెలబ్రిటీస్ కానీ, సో యూజువల్‌గా నార్మల్ పీపుల్ కూడా జిమ్స్‌లో వర్కౌట్ చేసేటప్పుడు దే డైడ్ డ్యూ టు హార్ట్ అటాక్ అని చెప్పేసి మనం విన్నాము, కొన్ని చూసామన్నమాట. సో దాని తర్వాత కూడా కొంతమంది ఏం చేశారంటే జిమ్ కూడా వెళ్ళడం మానేసిన సందర్భాలు కూడా కొన్ని కనిపించాయి. సో యూజువల్‌గా ఏంటి అది? ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది అనేది మెయిన్ మన ఆర్టరీస్లో బ్లాక్ ఉండడం వల్ల వస్తుంది. హుహు. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు ఆర్టరీలో బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్ రావడం అయితే జరగదు. హుహు. ఇఫ్ యువర్ బ్లడ్ ఫ్లో ఈజ్ ఈవెన్ హార్ట్ అటాక్ రాదు. Hmm. వాట్ ఈస్ హార్ట్ అటాక్ అంటే బ్లడ్ ఫ్లో అనేది హార్ట్కి అందకపోతే ఇట్ స్టాప్స్ ఇట్ సెల్ఫ్, అది హార్ట్ అటాక్. సో దాని రీజన్ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రాపర్గా చెక్ చేసుకోలేదు. హ్మ్. ఎవరైనా నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ బ్లడ్ వర్క్ అడుగుతా. హ్మ్. నీ హార్మోన్ ప్రొఫైల్ ఏంటో నాకు తెలియాలి, నీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏంటో తెలియాలి, హౌ ఈజ్ యువర్ లివర్ ఫంక్షనింగ్ అనేది నాకు తెలియాలి, నీ థైరాయిడ్ అనేది నాకు తెలియాలి, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది నాకు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఐ కెన్ గివ్ యూ ప్రాపర్ డైట్. ఆ! అర్థమైపోయింది. జిమ్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ ఆల్ హెల్త్ చెకప్స్ అన్నీ చేయించుకొని మీ దగ్గర రిపోర్ట్ పెట్టాలి. 100%. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు మజిల్ బిల్డ్ చేయాలి, మెన్లో మజిల్ బిల్డ్ చేయాలంటే బేస్ హార్మోన్ టెస్టోస్టెరాన్. Hmm. మీ బాడీలో ఫ్రీ టెస్టోస్టెరాన్ లేదనుకోండి, Hmm. నేను ఎంత వర్కౌట్ చేపిస్తే మజిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. టెస్టోస్టెరాన్ అనేది ఉంటేనే ఫ్రీ టెస్టోస్టెరాన్ ఉంటేనే మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకే. సెకండ్ థింగ్, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రాపర్గా ఉంటేనే మీరు తినే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసుకోగలరు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూ, మీరు తిన్న కార్బ్స్ మొత్తం ఫ్యాట్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా నాకు ప్రాబ్లమే. హ్మ్. ఇప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ సరిగ్గా లేదు, T3 లెవెల్స్ కరెక్ట్గా లేవు. థైరాయిడ్ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే మెటబాలిజం సరిగ్గా ఉండదు, Hmm. అది కూడా నాకు ప్రాబ్లమే. సో ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే దెన్ వీ కెన్ స్టార్ట్. లేదు అంటే అవి కరెక్ట్ చేయడానికి ఏం చేయాలనేది కూడా చెప్తాం. ఓకే. యా, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఆర్ అట్లీస్ట్ ఎట్ ఎ బెటర్ స్టేట్, దెన్ విల్ స్టార్ట్ ట్రైనింగ్. ఓకే. సో మీ దగ్గరికి వచ్చానంటే సో ఒక హెల్త్ చెకప్స్‌కి సంబంధించిన నా దగ్గరగానే కాదు బ్రో, మీకు యాక్చువల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళారు అంటే, ఒక ప్రాపర్ రియల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళారంటే బ్లడ్ వర్క్ అడగకుండా వాళ్ళు మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేయరు. ఓకే. ఏ ప్రాపర్ ట్రైనర్ ఎవరైనా కానీ ఫస్ట్ థింగ్ విల్ ఆస్క్ ఇస్ బ్లడ్ వర్క్. సెకండ్ థింగ్ డెక్సా స్కాన్ అని ఉంటుంది. హ్మ్. డెక్సా స్కాన్ అంటే ఏంటంటే మీ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది, ఏమైనా ఆస్టియోపోరోసిస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, మాకు 98% యాక్యురసీతో డేటా వస్తుంది. ఈ రెండు పట్టుకొని మేము ప్లాన్ డిజైన్ చేసేది. పెద్ద ప్లానింగే. పెద్ద ప్లానింగ్ బ్రో. అంటే ఈ పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇప్పుడు డెక్సా స్కాన్ ఇస్ లైక్ నో 2500 ఏంటంటే ఈ హెల్త్ చెకప్స్ అనేది కూడా పీపుల్ చేయించుకోవాలి అని అంటే ఒక నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. ఏముంది మనం ఇంట్లోనే ఉన్నాం కదా ఎందుకులే అని చెప్పేసి అట్లా వదిలిపెట్టేసేవాళ్ళు. అయితే జిమ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సో ఇవన్నీ ఇంపార్టెంట్ అని తెలుస్తూ ఉంటే ఓ దీని వెనక ఇంత సైన్స్ ఉందా అని మాత్రం 100%. అర్థమవుతుంది. 100%. ఓకే. సో ఇవన్నీ ఉంటేనే మీ ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే. వాట్ ఎవర్ యూర్ బిల్డింగ్ ఇస్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఇంటర్నల్గా అంతా హెల్దీగా ఉంటేనే బయటకి ఏదైనా చేయొచ్చు, లేకపోతే కష్టం. అంటే కమింగ్ టు ద లేడీస్ మెయిన్గా, సో లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సో ఎనీ డిఫరెన్సెస్ అంటే డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను యూజువల్గా అయితే నేను ప్రిఫర్ చేయను, నేను ఓపెన్గానే చెప్తాను. ఎందుకు సో bro? ఎందుకంటే అట్టలే. సో మెయిన్ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ వస్తుంది అంటే, లేడీస్కి వాళ్ళకి టైప్ 2 మజిల్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. Hmm. సో ఫాస్ట్ ట్విచింగ్ మజిల్ ఫైబర్స్. మెన్కి కావాల్సినంత రెస్ట్ వాళ్ళకి అవసరం లేదు. సో మనకి 1 hour 15 minutes పట్టే వర్కౌట్ దే కెన్ కంప్లీట్ ఇన్ 45 minutes. Oh. బ్యాక్ టు బ్యాక్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెన్స్ట్రువల్ సైకిల్. Hmm. సో మనకేంటంటే ఒకటే హార్మోన్ ఉంటుంది, లైఫ్ లాంగ్ దాంతోనే బతుకుతాం మనం. Yeah. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 15 days సైకిల్ మారుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ వేర్ దేర్ మెన్స్ట్రువల్ ఫేజెస్ వర్కౌట్ అనేది మారుస్తూ ఉండాలి. Hmm. సో ఇది కొంచెం హెడేకే. ఓకే. సో యువర్ డైట్ ఆల్సో హ్యాస్ టు చేంజ్ అకార్డింగ్లీ. ఒక ప్రాపర్ ట్రైనింగ్ టెక్నిక్ అయితే అది. Hmm. మిగతా అంతా సిమిలర్, వెయిట్స్ ఎత్తకూడదు అంటారు, అవన్నీ ఏం లేదు. యూ క్యాన్ లిఫ్ట్ యాజ్ హెవీ యాజ్ ఎంత హెవీగా లిఫ్ట్ చేస్తే అంత మంచిది. Hmm. సో క్రియేటిన్ కూడా విమెన్ వాడచ్చు అంటారు. క్రియేటిన్ ఈజ్ మోర్ సేఫర్ ఫర్ ఉమెన్ దాన్ మెన్. సో యూ కెన్ బిల్డ్ మజిల్. సో అది రెండే డిఫరెన్సెస్ వస్తాయి. ప్రోటీన్ షేక్స్ వల్ల కిడ్నీస్ పాడైపోతూ ఉంటాయి, సో అవి ఎక్కువ ప్రిఫర్ చేయకండి, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనం వింటూ ఉంటాము. సో నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. యా ప్లీజ్. మిల్క్ నుంచే గీ వస్తుంది, ప్రోటీన్ వచ్చేది కూడా మిల్క్ నుంచే. హౌ కమ్ గీ ఈజ్ హెల్దీ అండ్ ప్రోటీన్ ఈజ్ నాట్ హెల్దీ? మీరే చెప్పండి. అంటే ఇది ప్రోటీన్ పౌడర్, ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇదైతే మనం మరి గీ ఎవరు చేస్తున్నారు? గీ అయినా కూడా మీరు పాలు కాసి వెన్న తీసి దాన్ని బర్న్ చేసిన తర్వాత గీ వస్తుంది. యా. ఇప్పుడు వే ప్రోటీన్ పౌడర్ అనుకుందాం. ఇప్పుడు మనకి ప్రోటీన్ వచ్చేసి మిల్క్లో నుంచి వచ్చే కేజిన్ అండ్ వే. ఇప్పుడు మీరు పన్నీర్ ఉంటుంది చూసారా, పన్నీర్లో ఉండేది కేజిన్ ప్రోటీన్. మీరు మిల్క్ని బ్రేక్ చేసిన తర్వాత పన్నీర్ తీసేసిన తర్వాత వైట్ కలర్ లిక్విడ్ కనిపిస్తుంది,
దట్ ఈస్ వే. దాన్ని జస్ట్ పౌడర్ ఫామ్లోకి క్రిస్టలైజ్ చేస్తారు అంతే. సో దానివల్ల మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వవు. మిగతా ఇష్యూస్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, దాన్ని ప్రోటీన్ మీద వేసేస్తారు. సో ఇఫ్ యు ఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్, వే ప్రోటీన్ వల్ల ప్రాబ్లం వస్తుంది. దానికి ఇప్పుడు ఏంటంటే మనకి క్లియర్ వే ప్రోటీన్స్ అని వచ్చేసినాయి వితౌట్ లాక్టోస్, అవి వాడుకోవచ్చు. పీ ప్రోటీన్ అని వచ్చింది, సో ఇట్ ఈస్ ఎ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, అది వాడుకోవచ్చు. కానీ పీ ప్రోటీన్ మేము ఎందుకు సజెస్ట్ చేయమంటే దాంట్లో లెప్సిన్ అనేది ఉండదు. లెప్సిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎన్ ఎంజైమ్ టు డైజెస్ట్ ప్రోటీన్. వే ప్రోటీన్లో అది ఉంటుంది, దాంట్లో అది ఉండదు. కాబట్టి వెన్ ఎవర్ యూఆర్ బయింగ్, పిక్ సంథింగ్ విచ్ హ్యాస్ లెప్సిన్ ఇన్ ఇట్. యాడ్ చేసినవి దొరుకుతున్నాయి, అవి కొనుక్కోండి. యూజువల్గా సెలబ్రిటీస్ ఈ యూజువల్గా ట్రైనింగ్ మీద కానీ, సో ఫుడ్ తీసుకునే ఫుడ్ మీద కానీ ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు? ట్రైనింగ్ మీద అంటే మా ఫీజు ఎంత అయితే అంత ఉంటుంది. ఓకే, ఫుడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ ఫీజ్ బల్కింగ్ ఇట్ విల్ బి డిఫరెంట్, కటింగ్ డిఫరెంట్. అరౌండ్ 20,000 to 30,000 అవుతుంది అనుకోండి ఫుడ్కి పర్ మంత్. 20,000 to 30,000. ఓకే. సో బీట్, చికెన్, ఎగ్స్, రైస్, వెజిటేబుల్స్. సో సిన్స్ ఈజ్ అ సెలబ్రిటీ, ఆబ్వియస్లీ బ్లూబెర్రీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. ఫర్ దెమ్ ఇట్స్ ఫైన్, దే కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే, అప్రాక్సిమేట్గా అర్థం వేసుకుంటే ఒక పర్ మంత్ 40,000 ఫర్ ద డైట్ థింగ్స్. 30 ఎక్స్ట్రీమ్ బ్రో. 30 ఎక్స్ట్రీమా? 30 నేను చెప్పింది చాలా ఎక్స్ట్రీమ్. ఓకే, యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 10,000 ఆల్సో. అంటే మీకు డిసిప్లిన్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ స్టిక్ టు బేసిక్స్ 10,000 to 15,000 యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్. ప్రాపర్ డైట్. నేను ఎంత అనుకుంటున్నా తెలుసా, సుమారు ఒక 4-5 lakhs ఏమన్నా మంత్లీ వాళ్ళ ఫుడ్ కి పడుతుందేమో డైట్. లేదు, అందరూ అదే అనుకుంటారు కానీ లేదు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పేస్తా. ఇప్పుడు కార్తికేయకి వచ్చేకి ఐ గివ్ హిమ్ క్రియేటిన్, వే ప్రోటీన్, ప్రీ వర్కౌట్. ఇప్పుడు ఒక గుడ్ క్వాలిటీ వే ప్రోటీన్ ఐసోలేట్ వచ్చేసి అరౌండ్ 7,000 to 9,000 ఉంటుంది డిపెండింగ్ ఆన్ బ్రాండ్. అదొక 9,000 అవుతుంది. క్రియేటిన్ వచ్చేసి 1,200 rupees సంథింగ్ 37కి. ప్రీ వర్కౌట్ వచ్చేసి ఇట్ విల్ బి అరౌండ్ 3,000 rupees. సో మీకు అక్కడ అరౌండ్ 15,000 సప్లిమెంట్స్కి అయింది. సో మీకు యావరేజ్గా బోన్లెస్ చికెన్ తీసుకుంటే 1 kg అరౌండ్ సేఫ్ 350-400 rupees అనుకోండి. గుడ్ క్వాలిటీ ఎగ్స్ మీరు ట్రే తీసుకుంటే దట్ విల్ బి అనదర్ 350. సో ఈ చికెన్ మీకు 2 days వస్తుంది, ఎగ్స్ మీకు 3 days వస్తాయి. రఫ్లీ ఇట్ విల్ బి అరౌండ్ 10,000 to 12,000 అంతే. క్యాల్కులేషన్ భలే చెప్పేశారు. ఈజీ. అందరూ ఏమనుకుంటారంటే ఈటింగ్ హెల్దీ ఈస్ కాస్ట్లీ అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ కాస్ట్లీ. ఓకే, అసలు కాదు. అంటే ఈ మిల్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం కానీ, అండ్ బ్రౌన్ రైస్ ఇలాంటివి అంటూ ఉంటారు కదా. బ్రౌన్ రైస్ అసలు అవసరమే లేదు. యూ కెన్ హ్యాపీలీ ఈట్ వైట్ రైస్. అదొక సేల్స్ టెక్నిక్ అంతే, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా తినడం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది వైట్ రైసా? నో, బ్రౌన్ రైస్. ఓకే, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, తినలేము అసలు. హ్యాపీగా వైట్ రైస్ తినొచ్చు. బోత్ హ్యావ్ ద సేమ్ గ్లైసెమిక్ ఇండెక్స్, బోత్ హ్యావ్ సేమ్ కార్బ్స్. డిఫరెన్స్ ఏం లేదు, ఏదో ఓవర్ యాక్షన్ కోసం అది చెప్పారు అంతే. మిల్లెట్స్ ఈజ్ అగైన్ డిఫరెంట్. ఇప్పుడు ఇడ్లీలు, దోశలు కన్నా ఏంటంటే అవి జిఐ స్పైక్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. ఇవి కాంప్లెక్స్ కార్బ్స్ కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అనేది సస్టైన్డ్గా ఉంటుంది స్లోగా. సో ఫ్యాట్కి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. రీసెంట్ టైమ్స్లో మిల్లెట్స్ మీద అంటే దాన్ని తీసుకునే కన్జ్యూమ్ చేసుకునే కస్టమర్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోతున్నారు. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవడో కిచెన్ పెడతాడు, మిల్లెట్స్ ఈజ్ రియల్లీ హెల్దీ అంటారు. సో మనకేంటంటే యాక్చువల్గా రియల్లీ ఈజ్ దిస్ హెల్దీ, హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది చూసుకోం. అబ్బా హెల్దీ అన్నారు తినేద్దాం అనుకుంటారు, లేకపోతే తింటారు అంతే. ఓకే, సో 90% ఆఫ్ వాట్ ఈస్ హెల్దీ అనేది ఇఫ్ యూ రియల్లీ రీడ్ కదా, యూ విల్ స్టార్ట్ లాఫింగ్. ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ సంబంధించి టిప్స్ అనేది కూడా ఇస్తూ వాళ్ళు వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు? అంటే హూ ఆర్ దే వర్కింగ్ విత్ అనేది చూసుకోండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారనేది చూసుకోండి. ముందు వాడు ఎలా ఉన్నాడు చూడండి. ఇప్పుడు వాడు ఫిట్గా ఉండి ఇఫ్ ఈస్ క్యారీయింగ్ ఏ ప్రాపర్ బాడీ కొంతవరకు నమ్మొచ్చు. ఇప్పుడు వాడు చెప్పేది లాజికల్గా ఉందా, మరీ స్టూపిడిటీగా ఉందని. ఇప్పుడు ఒకడు పెట్టాడు కాఫ్ స్ట్రెయిన్ చేస్తే హార్ట్ హెల్దీగా ఉంటుందని. నేను ఓపెన్గా అడిగా, ఏమన్నా రోడ్ వేసినావా కాఫ్ నుంచి హార్ట్కి? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, నో ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ అంట. నో, యాక్చువల్ థింగ్ ఏంటంటే కాఫ్ అనేది బ్లడ్ని రివర్స్లో పంప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ యువర్ కాఫ్ ఈస్ హెల్దీ యూ కెన్ పంప్ బ్లడ్ ఫాస్టర్ టు యువర్ హార్ట్. అంతేగాని ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ రిలేషన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, సో వన్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇప్పుడే మీకు చెప్పేస్తున్నా. అశ్వగంధ, శీలాజిత్ వాడితే టెస్టోస్టెరాన్ పెరిగిద్ది అనేది ఇప్పుడు ఊదరగొడుతున్నారు. అవును, యాక్చువల్లీ నో. అశ్వగంధ అనేది ఏం చేస్తుంది అంటే మీ కార్టిసాల్ లెవెల్ని డ్రాప్ చేస్తుంది, అంటే మీ స్ట్రెస్ హార్మోన్ని. దానివల్ల మీ అదర్ బాడీ ఫంక్షనల్ హార్మోన్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ రిలేషన్షిప్. ఇప్పుడు శీలాజిత్ని వచ్చేసి ఏంటంటే చెంగిస్ ఖాన్ టైంలో దాన్ని ఎలెక్చర్ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలిచేవాళ్ళు. అది ఒక యాంటీ ఆక్సిడెంట్.
మీ బాడీని ప్యూరిఫై చేయడానికి పనికి వస్తుంది అంతేగాని ఈ రెండింటికి టెస్టోస్టెరాన్కి డైరెక్ట్ రిలేషన్షిప్ అసలు ఏమీ లేదు. ఈ అశ్వగంధ, శిలాజిత్ ఇవన్నీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ ఇంకోటి ఏంటంటే KSM 655 అని చెప్పేసి ఒక వెరైటీ అశ్వగంధలో హైలీ మార్కెటెడ్. అన్ఫార్చునేట్లీ దాని పేటెంట్ మన హైదరాబాద్ దగ్గరే ఉంది. ఓకే. యా, సో ఏంటంటే అందరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ అశ్వగంధ ఏమవుతుంది అంటే మీకు బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. ఇప్పుడు కార్టిసోల్ ఆల్సో హ్యాస్ ఏ బాడీలీ ఫంక్షన్, మీ బ్రెయిన్ షార్ప్గా ఉంచడానికి, హార్ట్ హెల్త్కి బాగా పనికి వస్తాయి. దాన్ని కంప్లీట్ డ్రాప్ చేశారనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఎవరన్నా కంప్లీట్లీ స్ట్రెస్లో ఉన్నారు అంటే యూజ్ అశ్వగంధ ఫర్ 30 days, దెన్ స్టాప్ ఇట్. అంతేగాని కొంతమంది ట్రైనర్స్ లిటరల్లీ సెలబ్రిటీ ట్రైనర్స్ నాకు తెలిసిన వాళ్ళు రోజుకి 2 వేసుకోండి, రోజుకి 4 వేసుకోండి, అసలు దానివల్ల యూజ్ ఏం లేదు. మీకు యాక్చువల్గా న్యాచురల్ టెస్టోస్టెరాన్ని బిల్డ్ చేసే సప్లిమెంట్స్ అవుతుంటే టర్కెస్ట్రాన్ అని ఒకటి ఉంటుంది, టోంగా అలీ అని ఒకటి ఉంటుంది. ఈ టోంగా అలీ ఏంటి? యా, దీస్ ఆర్ ఆల్ సప్లిమెంట్స్. చెప్తా హౌ దే వర్క్ అనేది. గోటి ఫెడ్గోజియా అగ్రెస్టిస్, ఈ మూడే యాక్చువల్ సప్లిమెంట్స్ విచ్ విల్ బూస్ట్ యువర్ టెస్టోస్టెరాన్ న్యాచురల్లీ. సో ఈ టోంగా అలీ అనేది ఏంటంటే లిటరల్లీ మీ టెస్టిక్యులర్ సెల్ సైజ్ని పెంచి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని పెంచుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఈ మూడింటికే ఉంది కానీ శీలాజిత్కి, అశ్వగంధకి లేదు. అందరు తెలియక పాపం తెగొంటున్నారు. నేను చాలా మంది నన్ను అడిగారు ఈ పేర్లన్నీ ఎలా ఉన్నాయంటే అదేదో ఆఫ్రికన్ నేమ్స్. యాక్చువల్లీ ఇవన్నీ ఆఫ్రికన్ హెర్బ్స్. ఓకే. సో అవే పేర్లు ఉంటాయి ఇంకా. ఓకే ఓకే. సో మీకు గూగుల్ చేసినా కానీ కనిపించేస్తాయి ఇవి. సో అశ్వగంధ, శీలాజిత్ ఎక్సెసివ్గా వాడకండి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఒక 30 days డైలీ ఒక్కొక్కటి వేసుకొని, అది కూడా మీకు స్ట్రెస్ ఉంటే, స్ట్రెస్ ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రెస్డ్ అవుట్, అమ్మా నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి, ఐఎమ్ కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్, నిద్ర రావట్లేదు అన్నప్పుడు వాడండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఇష్యూస్, డోంట్ యూజ్ ఇట్. అండ్ రీసెంట్ టైమ్స్లో జెల్లీస్ కూడా మనం వింటున్నాం కదా, ఏంటంటే స్లీపింగ్కి సంబంధించి కూడా కొన్ని జెల్లీస్ అనేది కూడా వస్తున్నాయి. సో స్లీప్కి బెస్ట్ సప్లిమెంట్ వచ్చేసి మెగ్నీషియం గ్లైసినేట్. 500 mg ఆఫ్ మెగ్నీషియం గ్లైసినేట్ విల్ హెల్ప్ యూ టు స్లీప్ ఫాస్టర్. మెలటోనిన్ అనేది కూడా ఉంది. మీరు చెప్పేది మెలటోనిన్ గురించి. యా, మెలటోనిన్ ఈజ్ యాక్చువల్లీ మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, బట్ సింథటిక్ ఫామ్ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఎవరు ప్రాపర్గా చెప్పలేదు. యూ క్యాన్ డోస్ ఇట్ విత్ 5 grams ఆఫ్ మెలటోనిన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మరి గమ్మీస్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఏ సప్లిమెంట్ అయినా లిక్విడ్ ఫామ్ ఇస్ బెస్ట్. ఓకే. సో మరి గమ్మీస్ ఇవన్నీ ఎంతవరకు అబ్జార్బబుల్ అనేది డేటా అయితే ఏం లేదు. సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అండ్ యూజువల్గా అబ్బాయిలకు బాడీ ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ ఇష్టం హెయిర్. సో ఎక్కువ సప్లిమెంట్స్, ఎక్కువ వర్కౌట్స్ చేసాము అంటే సో హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, సో బాల్డ్ హెయిర్ అంటే బాల్డ్ హెడ్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను కూడా ప్రూవ్ చెప్పట్లేదు, చెప్తాను. సో ఇది ఎంతవరకు నిజం? DHT అనేది ఒకటి ఉంటుంది, డైహెట్రో టెస్టోస్టెరాన్. ఎవరి బ్లడ్ లో అయితే DHT లెవెల్స్ ఎక్కువ ఉంటాయో యూ కెనాట్ ఎస్కేప్ బాల్డ్నెస్. అది మన కర్మ అనుకోవాల్సిందే. యా, సీరియస్లీ మీ బాడీలో DHT లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఏం చేసినా కానీ యూ ఆర్ గోయింగ్ టు గో బాల్డ్. ఎన్ని సప్లిమెంట్లు వాడినా ఏం చేసినా దాని లెవెల్ ఎక్కువ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ DHT ఎక్కువైనా కానీ దేర్ ఆర్ ఫ్యూ న్యాచురల్ సప్లిమెంట్స్ కొంచెం వరకు సప్రెస్ చేయొచ్చు, బట్ అది మీకు హెరిడిటరీగా వచ్చేది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే మీరు అనేది, సో జనరల్లీ సప్లిమెంట్స్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు. ఇఫ్ సంబడి ఈజ్ యూజింగ్ టెస్టోస్టెరాన్, ఎస్ అవుతుంది. సో టెస్టోస్టెరాన్, డైహెట్రో టెస్టోస్టెరాన్ ఈజ్ నథింగ్ బట్ బోత్ ఆర్ సేమ్ మాలిక్యూల్. టెస్టోస్టెరాన్ కన్జంప్షన్ ఎక్కువ అయినప్పుడు DHTకి కన్వర్ట్ అవుతుంది. సర్టెన్ పాయింట్ కన్వర్ట్ అయినప్పుడు డెఫినెట్లీ యూ లూజ్ హెయిర్. ఓకే. సో అది సప్లిమెంట్స్ వల్ల అయితే అవ్వదు. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే, మోస్ట్లీ ఇది నేను విమెన్లో ఎక్కువ అబ్జర్వ్ చేశాను, మాల్ న్యూట్రిషన్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మాల్ న్యూట్రిషన్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా తీసుకోకపోవడం, సో రాంగ్ టైమ్స్లో తినడం, లేదా అసలు తినకుండా ఉండకపోవడం, తొందరగా తగ్గిపోవాలని ఫాస్టెడ్ స్టేట్లో ఎక్కువ ఉండడం, వీటి వల్ల హెయిర్ లాస్ అవుతుంది. డైలీ ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది వేసుకోవడం, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్ ఈస్ సజెస్టబుల్. సో మల్టీవైటమిన్ తీసుకునేటప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెథిలేటెడ్ మల్టీవైటమిన్. మెథిలేటెడ్ అనేది ఏంటంటే హైయెస్ట్ అబ్జార్బబుల్ ఫామ్, రెడీ టు అబ్జార్బ్. సో అది తీసుకుంటే ఏంటంటే 90% ఆఫ్ ద మల్టీవైటమిన్స్ మీ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. పిక్ దట్ వెరైటీ. అండ్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే, ఈ రోజు మనం తినే ఫుడ్లో న్యాచురల్గా వైటమిన్స్ అండ్ మినరల్స్ లిటరల్లీ గాన్. సాయిల్ ఎరోషన్ కానీ వాట్ నాట్, మన బాడీని కెమికల్స్ అన్నిటి వల్ల యూ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. మంచి టేస్ట్ ఉంటుంది కానీ యా లోపల ఏముండదు. ఇప్పుడు యాక్చువల్ మీరు బనానా తీసుకున్నారు అనుకోండి, ఒరిజినల్ బనానా మొత్తం బనానా అంతా బ్లాక్ స్పాట్స్ ఉండాలి. సో ఈ రోజుల్లో మీకు సీడ్లెస్ ఫ్రూట్స్ వస్తున్నాయి. హౌ డిడ్ సీడ్లెస్ ఫ్రూట్ కమ్? ఇప్పుడు దేనికైనా కానీ బిల్డింగ్ అండ్ ఆఫ్ స్ప్రింగ్
ఈజ్ అ ప్రైమరీ రూల్. ఇప్పుడు ఏ స్పీషీస్కి అయినా కానీ ఫుడ్, ఆఫ్ స్ప్రింగ్, లివింగ్, ఈ 3 ప్రైమరీ. ఇప్పుడు మనం తెలుగులో కూడు గుడ్డ నీరు అంటాం కదా. సో సింపుల్ ప్రైమరీ. నువ్వు సీడ్ లేకుండా ఒక ఫ్రూట్ని తీసుకొస్తున్నావు అంటే వాట్ లాజిక్ డూ యూ హ్యావ్ ఇన్ ఇట్? సో ఇంకేం న్యూట్రిషన్ ఉంటుంది? ఏం ఉండదు దాంట్లో. సో మనకు ఆప్షన్ లేదు కాబట్టి బెటర్ సప్లిమెంట్ విత్ ఎ వెరీ గుడ్ మల్టీవైటమిన్ అండ్ మినరల్స్. ఓకే, నైస్ బ్రో. ఏంటంటే వి గాట్ అనే లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట దీని ద్వారా. సో ఎక్కువగా నార్మల్ వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే సెలబ్రిటీ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ కావాలి అని మార్నింగ్స్ జిమ్కి వెళ్ళి కష్టపడుతూ ఇట్లా ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే సో గాట్ యూ. సో ఈ సెషన్ అనేది కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే జనవరి వచ్చిందంటే సో జిమ్కి వరుస కట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఏదో పీకేద్దాం, ఏదో చేసేద్దాం అని చెప్పి వచ్చేస్తారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మోటివేషన్ అనేది షార్ట్ టర్మ్, ఇట్లా కమ్ అండ్ గో. దాని మీద రిలే అయ్యారంటే ఇట్ విల్ బీ లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్. సో క్రియేట్ అ డిసిప్లిన్. నేనేంటంటే ఫస్ట్ తగ్గాలి అన్న థాట్తో జిమ్కి వెళ్ళా, స్మాల్ మోటివేషన్తో. దెన్ ఐ మేడ్ ఇట్ అ డిసిప్లిన్. నవ్ ఐఎమ్ అబ్సెస్డ్. ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే నాకు మెంటల్ ఎక్కుతుంది. యా, ఈవెన్ ఫర్ కార్తికేయ ఇట్స్ సేమ్. ఓకే, జిమ్కి రాకపోతే మాకు పిచ్చెక్కి పోతుంది వెంటనే. ఈవెన్ ఆన్ ఎ రెస్ట్ డే, అన్లెస్ అంటిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, ఏంటి మరి ఏ టైంకి వెళ్దాం, ఇవే వస్తాయి మెసేజ్లు. ఓకే, సో ఏమైనా వర్క్ ఉంటే మాత్రం ఇంకా తప్పదు కాబట్టి, అండ్ మా ఫోకస్ అటు వెళ్ళిపోతుంది వర్క్ మీద కాబట్టి వీ క్విట్. కానీ లేకపోతే అబ్సెస్డ్. సో కమింగ్ టు ద ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా మీతో స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీస్? వెరీ హంబుల్ అండి, డౌన్ టు ఎర్త్. ఇప్పుడు నాకు నచ్చేది ఏంటి అంటే టాప్ మోస్ట్ సెలబ్రిటీని, క్లీనింగ్ స్టాఫ్ని ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఓకే, సో నేను సెలబ్రిటీ అన్న ఈగో కానీ ఏం కనిపించదు. ఎవరు ఫోటో అడిగినా, ఎంత అలసిపోయినా, ఒక్కొక్కసారి లిటరల్లీ మాకు లెగ్స్ కానీ బ్యాక్ కానీ చేయించినప్పుడు నడవడానికి రాదు. ఇప్పుడు నాతో సెషన్ అయింది అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సెషన్ మధ్యలోనే చాలాసార్లు ఓపిక అయిపోయిందని కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఎస్టర్డే ఇట్ హ్యాపెండ్. అందుకే ఈరోజు బ్రేక్ తీసుకున్నాం. ఓకే, ఎస్టర్డే వాజ్ టఫ్ సెషన్ అనమాట. ఆ టైంలో కూడా ఎవరైనా ఫోటో అడిగితే ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ సే నో. చాలా మంది నెట్ వేయడము వద్దు అని అది ఇది అని నో అని చెప్పడం నేను ఇప్పుడు దాకా నాకే చిరాకు వస్తుంది, కానీ హీ నెవర్ సెడ్ నో. ఓకే, కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఒక ఫ్రెండ్తో కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఆయనతో కాన్వర్జేషన్ అలానే ఉంటుంది. నేను ఏదో మెయింటైన్ చేయాలి, అమ్మో పెద్ద ఇంత మాట, మీకు అసలు ఆ ఫీలింగే రాదు. కంప్లీట్లీ వామ్. ఈవెన్ హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, అంటే జిమ్కి వచ్చే వాళ్ళు సో చాలామంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ సో లెగ్స్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లెగ్స్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికి ఏదన్నా కరెక్ట్ మీ దగ్గర నుంచి ఒక సొల్యూషన్ వచ్చిందంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు చేయాలి. సొల్యూషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు న్యాచురల్గా మీరు బాడీ బిల్డ్ చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు టెస్టోస్టెరాన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు న్యాచురల్గా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేయాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, ట్రైన్ లెగ్స్. లెగ్స్ చేస్తేనే యువర్ గ్లాండ్స్ గెట్ యాక్టివేటెడ్, టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. మీరు లెగ్స్ చేయకుండా న్యాచురల్గా అప్పర్ బాడీ పెంచుదామంటే పెరగదు, ఎంత ట్రై చేసినా పెరగదు. యూ హ్యావ్ టు ట్రైన్ లెగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ హాఫ్ యువర్ బాడీ. ఇప్పుడు మన బేస్ స్ట్రాంగ్గా లేదనుకోండి, ఇప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు, పైన ఎంత బిల్డింగ్ కడితే మాత్రం ఏముంది, అంతే కదా, కింద దెబ్బ తగిలితే పడిపోతా. సో ఫౌండేషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే దిస్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్. ఎక్కువ మజిల్ మాస్ ఉంటుంది, మోర్ సెట్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి సోర్నెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ మూమెంట్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్ కాబట్టి అవాయిడ్ చేస్తారు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ దేర్ డే 1 విల్ బి లెగ్స్. మొత్తం తీసి పంపించేస్తారు. నాకు అర్థమైపోద్ది 2 థింగ్స్. ఒకటి హౌ క్యాన్ హీ ట్రైన్ అనేది నాకు తెలుస్తుంది, హౌ వెల్ క్యాన్ ఈ టేక్ మై ట్రైనింగ్ అనేది నాకు తెలుస్తుంది. వాడు నెక్స్ట్ డే వస్తాడా లేదా అయిపోతుంది. నెక్స్ట్ డే తర్వాత ఇంకా వచ్చేదే ఉంటుంది. హీ హ్యాస్ టు కమ్. ఫస్ట్ 4 days నీకు ఆప్షనల్ లేదు, రావాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇనీషియల్గా వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది, బాడీలో ఈక్వల్గా ప్రొడ్యూస్ అయితేనే యూ విల్ రికవర్ ఫాస్టర్. అమ్మో నొప్పి వస్తుందని చెప్పి నెక్స్ట్ డే స్కిప్ చేసాం అనుకోండి, యూ ప్రొలాంగ్ ఇట్ బై ఎ వీక్. 1 week ఉంటుంది, మీకు 4 daysలో పోయేది దాన్ని 1 week 2 weeks చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ 4 days ఎన్ని నొప్పులు వచ్చినా కానీ యూ హ్యావ్ టు గో టు జిమ్. ఓకే, అందరం పడ్డోళ్ళమే, పడి లేచిన వాళ్ళం, మళ్ళీ పరిగెడుతున్న వాళ్ళం. నైస్ రమేష్ చంద్ర బ్రో. ఏంటంటే సో దీని ద్వారా ఒక సెలబ్రిటీస్ ఏ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది ఉంటుంది, సో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరి మైండ్లో అనేది కూడా ఉంటుంది. సో ఈరోజు మన సెషన్ ద్వారా కూడా సో చాలా మంచి క్వశ్చన్స్కి మంచి ఆన్సర్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. గైస్, మరైతే సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ రమేష్ చంద్ర గారు చెప్పారు కదా, సో వాళ్ళు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు, సో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు అని మన మైండ్లో ఉన్న డౌట్స్ అన్నిటికి కూడా మంచి ఆన్సర్స్ కూడా ఇచ్చేశారు. కాబట్టి మరో ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.